సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన సంతోషంగా అందరూ సుఖంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏం చెప్పబోతూ ఉన్నారు అంటే, బిడ్డ, నీకున్న అతిపెద్ద సమస్య తొలగిపోవాలంటే చూడగానే వెంకన్న నామము తాకు తల్లి, ఆలస్యం చేయకుండా వెంటనే తాకి చూడు అని ఈరోజు బాబావారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ శనివారం రోజున బాబావారు ఏమి చెప్పబోతూ ఉన్నారు, ఆలస్యం చేయకుండా వెంటనే వెంకన్న నామాన్ని పట్టుకోండి. రోజు వడ్డీ కాసుల స్వామిని వేడుకుంటే తప్పకుండా మనకున్న కోరికలన్నీ తీరుస్తారు. ఈరోజు సాయినాథుడు ఏమి చెబుతున్నారు అంటే, ఈ సందేశం ద్వారా తప్పకుండా తెలుసుకుందామండి. ఈ రోజుతో నీకున్న ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ సాయి ఇస్తున్న సందేశం నువ్వు గ్రహించగలిగితే, ఈ రోజుతో నువ్వు ఏ కోరికతో అయితే మదన పడుతూ ఉన్నావో ఆ కోరిక కూడా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ. ప్రతి క్షణము నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదా తల్లి, నా గురించే ధ్యానిస్తూ ఉంటావు. నీ కష్టాన్ని చెప్పుకొని మదన పడుతూ ఎప్పుడు కూడా నీ వాళ్ళతో సంతోషంగా ఉండడానికే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటావు. ఎన్ని బాధలు ఉన్నా కూడా వారితో చెప్పుకోవడానికి సంకోచిస్తూ ఉంటావు. నువ్వు నాతో చెప్పుకోవడానికి కూడా కన్నీటి ఆవేదనతో వ్యక్తం చేస్తావు తల్లి. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవు. నువ్వు ఇంత మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను తల్లి? నీకు ఎవరైతే అన్యాయం చేశారో, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక మాటలతో అంటూ నిన్ను బాధ పెడుతూ ఉంటారు. అలాంటి వారిని నువ్వు శాశ్వతంగా దూరం చేస్తానమ్మా. అంతేకాదు, నువ్వు ఉన్న గొప్ప స్థాయిని చూసి తిరిగి వారే వచ్చి క్షమించమని నిన్ను వేడుకుంటారు. నువ్వు ఉన్న స్థాయిని చూసి ఈర్ష్యపడేలాగా నేను చేస్తాను. అంత గొప్పగా నువ్వు ఎదగబోతున్నావు. ఇక రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయి. నువ్వు ఎన్నో రకాలుగా నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావు. నా బిడ్డలను నేను పోషించుకోలేకపోతున్నాను బాబా, నాకు నా భర్త సహాయం కావాలి, నా భర్త ప్రేమను నేను పొందాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు తల్లి. ఎన్నో రోజులుగా ఇది నాతో చెబుతూనే ఉన్నావు కదా. నీ భర్త మనసులో నీ స్థానం పొందాలి అంటే, నీ స్థానం ఉండాలి అంటే ముందు నీ భర్తలో మార్పు రావాలి. ఆ మార్పు రావడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నానమ్మా. నా బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం తల్లి. నీ ఆరోగ్యం గురించి, అనారోగ్యం గురించి ఎలాంటి చింత నువ్వు పెట్టుకోవద్దు. ఎందుకంటే నీకు నీ ప్రక్కని నీ సాయి ఉన్నాను కదా. నీకు నా ఊది సహాయంతో నీకున్న జబ్బు కుదుట పడుతుంది. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండి జీవిస్తావు. ఈ సాయిని నిత్యము జపిస్తూ ఉండు. సాయి నామాన్ని ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండమ్మా. ఎలాంటి కష్టం వచ్చినా కూడా చెడు మాటలు పలకకుండా సాయిని తలచుకో. ఆ క్షణం నువ్వు పడుతున్న బాధని దూరం చేస్తాడు. ఈ సాయి మీద నీకు నమ్మకం ఉంది కదా. నీకు ఈ మాటలన్నీ చెబుతున్నాను కనుకనే అందుకే చెబుతున్నాను తల్లి. నీ బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏడవకు. నీ భర్త తిరిగి వస్తాడు. నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. వారు ఉన్నత స్థాయిలో ఉండటానికి సాయి తప్పకుండా సహాయం చేస్తాను. నీ వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది బిడ్డా. నువ్వు ఏ క్షణంలో కూడా శ్రద్ధ, సబూరిని కోల్పోవద్దమ్మా. సహనంతో నువ్వు అన్నీ అనుభవిస్తేనే రాబోయే రోజులన్నీ కూడా ఎంతో సంతోషంగా మారతాయి. ఇక నీ పెద్దవాళ్ళతో నువ్వు ఎంత గౌరవంగా బ్రతికితే అంత తొందరగా ఉన్నత స్థాయికి చేరుకుంటావు. నీ మనసు ఎప్పుడు బాగాలేదు అని అనిపించినా ఆ క్షణం ఈ సాయిని తలచుకో. సాయి ముందర కూర్చో, సాయినే చూస్తూ ఉండు. సాయి నీకు ఏదో ఒక రూపంలో సందేశం ఇస్తానమ్మా. సాయిని చూస్తూ ఉన్నంతసేపు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది. నువ్వు ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు, ఆందోళన అసలే చెందవద్దు. బాబా, నేను నీ భక్తురాల్ని, నిన్ను తలుచుకొని క్షణం అంటూ లేదు. అనుక్షణం నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే పూజిస్తున్నాను, నిన్నే ఎన్నో సంవత్సరాలుగా ఆరాధిస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే వేడుకుంటూ ఉన్నాను. ప్రతి బాధ నీతో పంచుకుంటున్నాను. అయినా సరే ఎందుకు బాబా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? ఎప్పుడు నేను నీ ధ్యాసలోనే ఉన్నాను కదా.
ఎక్కడైనా తప్పు చేశానా మరి? ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని నీ మనసు నాతో ప్రశ్న వేస్తోంది. తల్లి, అలాంటి ప్రశ్న ఉంటే ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ జన్మలో నువ్వు అంత నిజాయితీగా, న్యాయంగా, ధర్మాన్ని అంటిపెట్టుకుని నువ్వు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు చేసుకున్న కర్మను అయితే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావమ్మా. ఎప్పుడోది అది నువ్వు ఇప్పుడు చేస్తున్నావు అని అర్థం. అందుకంటే దాని కర్మ అనేది నీ భౌతిక శరీరం చుట్టూ ఒక మాయలాగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దానిని పూర్తిగా అనుభవించేస్తావో వెంటనే అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు అన్ని సంతోషాలే కనిపిస్తాయి. నీ జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటుంది. మరి బాబా దుర్మార్గులను ఎందుకు అంత సంతోషాన్ని, అంత వైభవమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నావు తండ్రి అని నువ్వు నన్ను అడిగితే, అది వారు చేసుకున్న కర్మానుసారంగా వారు అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరైతే మంచిని అంటి పెట్టుకొని ధర్మబద్ధంగా పనులు చేసుకుంటూ న్యాయంగా బ్రతుకుతూ వారి కష్టార్జితాన్ని మాత్రమే నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పేదరికంలో ఉన్నా కూడా ఆ భగవంతుని దృష్టిలో కోటీశ్వరులే. కనుక ఏ సమయానికి భగవంతుడు ఏమి ఇవ్వాలో ప్రతి మనిషికి నిర్ణయించే ఉంటాడు. మనం ఎప్పుడూ కూడా మంచినే ఆలోచించాలి. యోగ్యమైన దానిని మాత్రమే 10 మందికి ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరిగి తీరుతుంది. నేను అన్ని ప్రదేశాల్లోనూ వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటు అంటూ లేదు తల్లి. బిడ్డా, నా బిడ్డలు ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించే వారి పట్ల నేను కూడా వారి పట్ల అంతే దీర్ఘంగా ఆలోచిస్తూ వారి సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు వారు అనుభవిస్తున్న కష్టం నుండి బయటపడతారా అని నేను చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా నా గురువు దగ్గర కోరుకునేది ఒక్కటే, నన్ను నమ్ముకున్న నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని వేడుకుంటూ ఉంటాను. నా గురువు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటున్నారో వారు నాలో ఐక్యమైనట్లు భావిస్తాను. ఎందుకంటే వారు నిత్యము నన్నే కదా స్మరిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ సాయినే కనపడుతున్నాను. కాబట్టి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వారిని బయటపడేసే మార్గాన్ని అయితే నేను నిరభ్యంతరంగా చూపించగలను తల్లి. నా మీద నమ్మకం ఉంచు. ఈ సాయి చెప్పింది విను. ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితంలో ఇంకా ఇంకా కష్టాలు ఎక్కువైపోతూ ఉంటాయమ్మా. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండు. అందరూ నీలా ఉండరమ్మా. నువ్వు ఆలోచించే విధానం వేరు. వారి మనసులో ఉన్న కుట్రని నువ్వు ఎప్పటికీ బయట పెట్టలేవు, తెలుసుకోలేవు కూడా. కనుక అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఒక్కొక్కసారి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కష్టాలలో కూరుకుపోయి నిన్ను పలకరించేవారే లేకపోయినప్పుడు నీ బంధువులు ఎక్కడ? అదే నువ్వు సంతోషంగా అందరితోనూ కలిసిమెలిసి మంచి డబ్బుతో బాగున్నావు చూడు, అప్పుడు ఆ సమయంలో నీ చుట్టూ చేరి ఎంతో ఆప్యాయతను, ప్రేమను నటిస్తారు. అలాంటి ప్రేమకు నువ్వు పొంగిపోవద్దు. ఈ సాయి చెప్పేది గుర్తు పెట్టుకో తల్లి. బాబా, నువ్వు చెప్పినట్టుగానే నేను ఎంతో మంచివాడిని, ఎంతో మంచిదానిని. ఎందుకంటే నీ మార్గంలో నేను నడుచుకుంటున్నాను. నేను నీ సాయి బిడ్డని కనుకనే నేను ఏ తప్పు చేయను. అయినా సరే కష్టాన్ని అయితే అనుభవిస్తున్నాను. నీ బాటలో నేను నడుస్తున్నాను. చేతనైతే మంచి పని చేస్తాను, కొందరిని ఆదుకుంటాను. కష్టంలో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేశాను. కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. నేను ఎప్పుడూ కూడా నా వాళ్ళు అనుకున్నాను. నా వాళ్ళ గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. నా కర్తవ్యం ఏమిటో నేను గుర్తు పెట్టుకున్నాను. మరి అయినా సరే ఎందుకు బాబా ఈ కష్టం? ఎన్ని రోజులు ఈ బాధ నేను అనుభవించాలి? నాకు ఈ ఓపిక ఉండట్లేదు. ఒంట్లో ఉన్న శక్తి అంతా కోల్పోయింది బాబా. ఇక నేను భరించలేను ఈ కష్టాన్ని అని నా బిడ్డ ఎంతగానో దీనంగా అడుగుతుంది. తల్లి, నీకోసం ఒక చక్కని ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ రాత్రికి నువ్వు అది చేసుకో. నీ మనసు అనేది కుదుట పడుతుంది అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు సాయినాథుడు ఒక చిన్న పరిహారాన్ని అందిస్తూ ఉన్నారండి. ఈ శనివారం రోజు రాత్రి ఎవరైతే కష్టంలో ఉన్నారో
బాధని తట్టుకోలేక ఇక నేను నమ్మలేకపోతున్నాను అనే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సాయినాథుని దర్శనం మీకు కలుగుతుంది. ఈ రాత్రికి బాబావారు మీద నమ్మకంతో, శ్రద్ధ, భక్తితో ఎవరైతే ఈ చిన్న పనిని మీరు చేస్తారో వారి జీవితంలో అనుకోని మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. బాబావారు ఏదో ఒక పరిహారాన్ని అయితే మీకు కష్టానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అయితే తీసుకొస్తారు. ప్రయత్నం అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. సాయినాథుడు ఈ సందేశం ఎందుకు పంపుతున్నారో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకున్న కష్టాన్ని శాశ్వతంగా దూరం చేయడానికే ఈ సందేశం మీ దాకా వచ్చింది అని మీరు నమ్మాలి. ఎందుకంటే సాయినాథుడు తన బిడ్డలు సంతోషంగా ఉంటేనే బాబావారికి కూడా ఎంతో ఆనందం కలుగుతుందండి. ఈరోజు రాత్రి శనివారం రోజు ఎవరైతే మీరు విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తారో రాత్రి పడుకునేలేపు తప్పకుండా పారాయణం చేసి పడుకోండి. లేదంటే లలితా సహస్రనామాన్ని అయినా కూడా పారాయణం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ శనివారం రోజు ఎవరైతే శ్రీనివాసునికి సంబంధించిన స్తోత్రాలు కానీ శ్రీనివాసునికి సంబంధించిన నామాలను కానీ పలకగలుగుతారో వారి జీవితంలో ఏ కోరికతో అయితే మదన పడుతూ ఉన్నారో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది ఫ్రెండ్స్. బాబాగారు ఈ సందేశాన్ని మీకు ఎందుకు అందించారు అంటే జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినా కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం తప్పులు చేస్తూ ఉంటామండి. వాటిని సర్దించుకునే ప్రయత్నంలోనే సాయినాథుడు మనకు అందిస్తున్న ఈ చిన్న పరిహారాలను మనం చేసుకోగలిగితే కనుక మన జీవితం సంపూర్ణంగా సంతోషంగా మారిపోతుంది. మరి తప్పకుండా పడుకునేలోపు ప్రతి ఒక్కరూ కూడా గోవిందనామాలు కావచ్చు, విష్ణు సహస్రనామాలు కావచ్చు, ఏదైనా సరే పారాయణం చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేసిన వారిలో ఖచ్చితంగా వారికి నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు చూడకుండా తప్పకుండా గోవిందుడి నామాన్ని తాకారు కనుక మీ జీవితంలో అనుకోని మార్పులు ఖచ్చితంగా మొదలవబోతున్నాయి. సాయినాథుని మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ మాత్రం ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ శనివారం రోజున మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయండి. శనివారమే కాదండి, మనం ఎప్పుడు దేవుని నామాన్ని స్మరించుకుంటూ ఉంటామో అప్పుడు ఒక్క 40 రోజుల్లో కూడా మనకు ఎంతో ఇబ్బంది పడిన విశేషమైన రోజులు మనకు రాబోతాయి. మీరు పారాయణం చేయగలిగితే చాలు ఎంతో ఉన్నత స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. అంటే మీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు కూడా వస్తాయి. అంటే మీ జీవితంలో ఏది మీకు తక్కువ అయిందో అది దైవ సంకల్పంతో తప్పకుండా మీ దరి చేరుతుందండి. ఉన్న ఇబ్బందులన్నీ దూరమైపోతాయి ఫ్రెండ్స్. ఆర్థికంగా మీరు వృద్ధిలోకి కూడా వస్తారు. ప్రతి ఒక్కరూ కూడా వెంకన్న స్వామి నామాన్ని తాకి 30 రోజులు కూడా మీరందరూ విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఏదో ఒక పారాయణం తప్పకుండా భగవంతునికి సమర్పించండి. భగవంతుని ధ్యానంలో ఉండండి. మీ జీవితంలో మార్పులు మీకే కనిపిస్తాయి. మరి ఈరోజు సాయినాథుడు అందించిన ఇంత గొప్ప అత్యద్భుతమైన సందేశం మీరందరికీ చాలా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కాదు. మరి కలిగించినట్లయితే మీరు తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరితో పంచుకోండి. ఖచ్చితంగా మీకు శ్రద్ధ సబూరి అని కామెంట్ మీరు చేసి 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మరి సాయినాథుని సందేశంతో మరలా మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ కూడా సాయినాథుని కృపా కరుణ కటాక్షాలు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా మంచి సందేశంతో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.